ఏపీ తెలంగాణ ప్రేక్షక మహాశైలందరికీ బీఆర్కే న్యూస్ స్వాగతం. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2024 ఇంకొద్ది గంటల్లో ఈ సంవత్సరానికి ముగింపు పలికేసి 2025లోకి మనం ఎంటర్ అయిపోతున్నాం. మరి ఈ 2024లో అసలు ఏం జరిగింది, ఏపీలో తెలంగాణలో జరిగినటువంటి రాజకీయ విన్యాసాలేంటి, మార్పులేంటి, అసలు 2024 ఎవరికి కలిసి వచ్చింది, ఎవరిని ముంచేసింది, మొత్తం అన్నీ ఓ రౌండప్ వేసుకోవాలి కదా, చూసేద్దాం. సో మొత్తానికి 2024 ఏపీని ఒక ఆట ఆడుకుంది. కొందరినైతే ఫుట్బాల్, ఇంకొందరికి మాత్రం బాస్కెట్బాల్, మరికొందరికైతే క్రికెట్ చూపిస్తే మరికొందరికి ఏకంగా రగ్బీ లెవెల్లో చితక్ కొట్టేసింది. అసలు అలా ఇలా కాదు, కొందరికి చివరి పేజీ అయిపోతే ఇంకొందరికి మొదటి పేజీ ఇప్పుడే మొదలైంది. నాలుకలు మడత పెట్టిన వారికి ఆ నాలుకలు కట్ చేసింది, చొక్కాలు మడత పెట్టిన వారికి చొక్కాలు లేకుండా చేసింది. ఏం హీక్కోలేరు, అదే వాళ్ళ భాషలో అన్న వాళ్ళందరికీ కూడా కింద పైన ఆ భాష మనకు అవసరం లేదనుకోండి. అసలు ఈ ఏడాది స్క్రీన్ ప్లే మాత్రం ప్రశాంత్ నీల్ లెవెల్లో మొదలైంది. ఇప్పుడైతే త్రివిక్రమ్ స్టైల్లో అటు ఫ్యామిలీ పరంగా, యాక్షన్ పరంగా, లాజిక్లు, మ్యాజిక్లు అన్నిటి పరంగా చక్కగా నడుస్తుంది. మరి 2025 ఎలా ఉంటుందనేది చూడాలి అనే ఇంట్రెస్ట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా పెంచేసింది. ఇకపోతే ఈ 2024 మరి ఎవరిని లేపింది, ఎవరిని పడేసింది? ఐదేళ్లుగా కష్టాల్లో ఉన్న చంద్రబాబు, లోకేష్లకైతే కామధేను పెరట్లోకి తనకు తానే వచ్చినట్లయింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఓజీ ట్రైలర్ ఏమనుకుని తీశారో కానీ ఆ లెవెల్లో నడిచింది. ఇంకా నడుస్తోంది పవన్ ప్రస్థానం. జగన్ ఫస్ట్ హాఫ్లో మొత్తం అయోమయంలో పడితే సెకండ్ హాఫ్లో తేరుకునే ప్రయత్నం కనబడుతుంది అనుకోవాలి. ఇక ఈయనగారి అండ్ కో వాళ్ళందరూ కొన్నాళ్ళు మ్యూట్లో ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మోగుతున్నా వాల్యూమ్ మాత్రం ఎక్కడా పెంచట్లేదు. కొందరైతే వైఫై కూడా దొరకకుండా తప్పించుకుని మరీ తిరుగుతున్నారు. 2024 మొదలయ్యేటప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. పొత్తులు కూడా ఫైనల్ అయిపోయాయి. సీట్ల సర్దుబాటు మాత్రం మిగిలింది. అప్పటి సీఎం జగన్ జూలు విదిలిస్తూనే ఉన్నారు. వైనాట్ 175 సింగిల్గా సింహం అంటూ తొడలు కొడుతూనే ఉన్నారు. జగన్ అన్నని అక్క చెల్లెళ్ళు మళ్ళీ సీఎం చేయడానికి సిద్ధం అంటూ హంగామా నడుస్తూనే ఉంది. ఇంటింటికి స్టిక్కర్లు కూడా వేశారు. ఇక మళ్ళీ వచ్చేది మా జగనన్నే అని వైసీపీ నేతలు చెప్పుకుంటూనే ఉన్నారు. ఇక అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తుతో ఎర్రగదీయడం ఖాయమని ఆయా పార్టీల నేతలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. రెండు 2024లో అసలు ఈ కాక ఎలా పెరిగింది? ఒకే ఒక్క డైలాగ్, ఒకే ఒక్క చిన్న ప్రకటన పెను తుఫానే సృష్టించింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.
అంటే బేసిక్గా ఇక్కడ చెప్పుకోవడానికి తెలంగాణ ఆంధ్ర రాజకీయాలంతా కూడా సేమ్ టు సేమే నడుస్తున్నాయి. కాకపోతే వారు అటువైపు వీరు ఇటువైపు అన్నట్టుగానే నడిచింది. కానీ 2024లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం నా భూతో నా భవిష్యత్. ఎప్పుడో 1983లో కాంగ్రెస్ పార్టీ ఉధృతిని తట్టుకొని తెలుగుదేశం పార్టీ జయకేతనం ఏ విధంగా ఎగరవేసిందో 2024 ఎన్నికలు కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా నడిచేయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి జైలు దగ్గర ఆయన చేసిన ప్రకటనతోనే అసలు యుద్ధం మొదలైంది. ఈ ఈక్వేషన్స్తో రిజల్ట్స్ మారిపోతాయనే టాక్ రావడం కాదు, వార్ వన్ సైడ్ అయిపోయింది అనేది ఆంధ్ర ప్రజానీకం ఇచ్చినటువంటి తీర్పు అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ జగన్ చూపించిన కాన్ఫిడెన్స్తో అందరికీ చాలా డౌట్లు బాగా పెరిగాయి. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు దగ్గర జనసేనని పక్కన పెట్టేస్తున్నారు, ఇంకే ఉందిలే తెలుగుదేశం పార్టీ ఓటమి, మళ్ళీ మనం వచ్చేస్తున్నాము అని జగన్ అనుకో అక్కడ భావించడంతో ఇక వాళ్ళకి ఏం చెప్పుకోవాలో తెలియలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు నాకు 21 సీట్లే ఇచ్చారు, నేను అవే ఎందుకు కోరుకున్నాను అనే దానికి ఇచ్చినటువంటి సమాధానం, దాని మీద వచ్చినటువంటి విమర్శలు, ఇక ఇదే అదునుగా వైసీపీ కూడా చాప కింద నీరులో తన పని తాను చేయడం మొదలుపెట్టింది. అయితే తాడేపల్లిగూడెం సభ గుర్తు పెట్టుకోండి. తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్కి అటు జన సైనికులు ఇటు టీడీపీ వాళ్లే కాదు రాష్ట్ర ప్రజానికం మొత్తం పడిపోయారు. ఇక ఇక్కడ సీట్లు తక్కువ అనే మాట ఎక్కడా రాలేదు, రానివ్వలేదు. ఇంతలో బీజేపీ కూడా వచ్చి చేరిపోయింది. మొత్తం కథ క్లైమాక్స్కి చేరిపోయింది. మొత్తం సీట్ల సర్దుబాటు అంతా ముగిశాక జగన్లో బెరుకు, ఆయన ప్రసంగాల్లో మార్పు స్పష్టంగా కనబడింది. ఏమేమన్నారు? అంతకు ముందు వరకు దుష్ట చతుష్టయం, దత్తపుత్రుడు, టీవీ ఛానళ్ళు, కులం, అది ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను 2,70,000 కోట్ల రూపాయల ప్రజలకు నేను పంచిపెట్టాను, ఇదిగో ఈ మంచి చేస్తూ ఉంటే ఈ పెత్తందారులందరూ కూడా ఏకమవుతున్నారు, అయితే నేను ఒక్కడనే ప్రజలకున్నాను అన్నట్టుగా మొదలుపెట్టి ఇలాగైతే ఓడిపోతామేమో, నన్ను ఓడించడానికే వీళ్ళు కలిశారేమో అన్నటువంటి విషయాన్ని పబ్లిక్గానే ఒప్పేసుకున్నారు. ఆ ఒక్క పాయింట్ తోటే కాడి దించేశారనుకోవాలి. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయన చాలా సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏంటంటే తానే మళ్ళీ గెలుస్తానని నమ్మడమే కాకుండా తన మనుషుల్ని, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఎంత గుడ్డిగా నమ్మించారంటే పోలింగ్ అయిపోయాక కూడా ఇంకే ఉంది, ఇదిగో 175 సీట్స్ రాసి పెట్టుకోండి, డీజేలు, బాజాలు, దండలు మొత్తం అన్నీ, ఇంకా ఎలివేషన్లు అన్నీ ఇన్ని కావు కదా ఇచ్చింది. మొత్తానికి ఆ నమ్మకాన్ని కొనసాగించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సక్సెస్ అయ్యారు. అయితే 2024లో ఎన్నికల ఫలితాలే అసలైనటువంటి కీలక మలుపు. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా తన బలాన్ని చూపించేసింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఎవ్వరూ ఊహించని విధంగా 100కి 100% స్ట్రైక్ రేట్ సాధించి ప్రతి ఒక్కళ్ళకి షాక్ ఇచ్చారు. బీజేపీకి అనవసరంగా సీట్లు ఇచ్చారని అనుకున్న వాళ్ళకి కూడా షాక్ ఇచ్చే విధంగానే ఈ ఫలితాలు అనేవి వచ్చాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యాంటీ జగన్మోహన్ రెడ్డి అనేది ఎంత ఉధృతంగా ఉందో అది తెలియడమే కాకుండా జగన్ అండ్ కోలో మళ్ళీ మేమే వస్తామని చేసుకున్న అబద్ధపు ప్రచారంతో బెంబేలెత్తిపోయిన యాంటీ ఓటర్లంతా పని కట్టుకుని మరీ కూటమికి ఓటేసి ఫలితాలని శాసించారు. ఎస్, ఇక రిజల్ట్స్ వచ్చిన తర్వాత అమ్మయ్య అనుకున్నారు, ఆ తర్వాత చిందులేశారు. అక్కడికంతా అయిపోయింది. ఓడలు బళ్ళైపోయాయి, బల్లకట్లయిపోయాయి, ఇంకా మాట్లాడితే ముక్క చెక్కలైపోయాయి. లౌడ్ స్పీకర్లు, ఎఫ్ఎం జాకీల్లా చెలరేగిపోయిన అప్పటి మంత్రివర్గంలో ఉన్నటువంటి రోజా, జోగి రమేష్, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు స్పీకర్ పగిలిపోయిన ఊఫర్లలో మిగిలిపోయారు. కొందరైతే ఇంకా దబాయించాలని చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ గిల్లి కజ్జాలు పెట్టుకుని కెలకాలని కూడా కార్యక్రమాలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇంకొందరు అవును మేము తప్పే చేశాము అని భవిష్యత్తునైనా మేము మార్చుకోవాలని చెప్పి వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఇక యాంటీ జగన్ ఓటింగ్ పుణ్యమా అని కొత్త నాయకులంతా తెర మీదకు వచ్చేశారు.
2023ని 2024ని ఒకసారి కంపేర్ చేసినట్లయితే 2023లో చంద్రబాబుని జైలుకి పంపించారు. కానీ ఆ జైలుకు పంపించడం అనేది 2024లో తెలుగుదేశం పార్టీకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి కానీ రాజమార్గాన్ని చూపించింది. అధికారంలో వాళ్ళని కూర్చోబెట్టేలా చేసింది. అది కూడా ఏపీ చరిత్రలో కని విని ఎరుగని బలంతో 164 సీట్ల మ్యాండేట్ తోటి 2019 ఎన్నికల్లో 151 సీట్ల మ్యాండేట్ని చూసే నూరెళ్లబెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇది మనమేనా అసలు ఇచ్చింది అని ఆశ్చర్యంతో అప్పుడుంటే, దాన్ని మించి ఇంకోటేదో ఇవ్వబోతున్నారు అనేది 2023లో చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో సిద్ధమైపోయింది. ఇక 151 కాదు, దాన్ని మించి ఇవ్వాలి అని చెప్పి దాదాపు 164 సీట్లలో, దాదాపు ఏమిటి మొత్తం 164 సీట్లలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని కూర్చోబెట్టేసింది. జగన్మోహన్ రెడ్డిని మోహన్ రెడ్డిని చేసేశారు. ఇప్పటికీ కూడా అందరూ ర్యాగింగ్ చేస్తున్నారు పాపం. ఆ 11 వచ్చాయి. ఆఖరికి చూస్తున్నాం కొన్ని స్టార్టప్ కామెడియన్స్ వీళ్ళందరూ కూడా చేసేటువంటి కామెంటరీ, చంద్రబాబు నాయుడు గారి విజన్ చాలా గొప్పది, ఆయన ఎప్పుడో చెప్పాడు మోహన్ రెడ్డి అని చెప్పని. ఎలాగా? ఆయన సింబల్ ఊపుతూ చేతులు. ఆ జైల్లో పెట్టినటువంటి క్షణం ఆయన బలంగా అనుకుని ఉంటాడు, నేను ప్రజల కోసం కష్టపడ్డాను కానీ ఎవరి కోసమో స్వార్థంతో నేను చేయలేదే, కానీ నేనే ఇక్కడికి వచ్చానంటే ఎంతటి కఠినమైనటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, ఎంతటి నియంతలు ఉన్నారు అక్కడ, ఇలాంటి వాళ్ళని రాష్ట్రంలో ఉంచడం మంచిది కాదు అని గట్టిగా డిసైడ్ అయినట్టున్నారు. ఒక బలమైనటువంటి స్నేహితుడిని పవన్ కళ్యాణ్ రూపంలో 2024 ఆయనకి అందించింది. దాంతో ఆయన కనుసన్నలతో అడ్మినిస్ట్రేషన్ నడిపించడానికి ఇక కొడుకుని పక్కనే నిలబెట్టింది. యువగళం అన్న పేరుతోటి తడబడుతూ అడుగు మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు తుఫాన్తో పోల్చారు. ఆ తుఫాన్కి ఇంకో పేరు కూడా పెట్టుంటే బాగుండేది, ఆ పేరు లోకేష్కి సరిగ్గా సరిపోయేది అని విశ్లేషకుల అభిప్రాయం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా చంద్రబాబు అవసరం వచ్చి పడింది మొత్తం వీళ్ళందరితో కలిసి. దీంతో మొత్తం అన్ని వైపులా పాజిటివ్ వైబ్స్ తోటి హ్యాపీగా చంద్రబాబు తన మార్కు విజనరీ పాలన అందించే విధంగా అడుగులు వేశారు, వేస్తున్నారు, వేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 1,00,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. అమరావతి స్పీడప్ అయిపోయింది. పోలవరం కూడా వేగం పెరిగింది. నదుల అనుసంధానానికి నిన్నటికి నిన్న స్పెషల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక పవన్ కళ్యాణ్ అయితే తనకిచ్చినటువంటి శాఖల్లో చెలరేగిపోతున్నారు. ఆయనక నిధుల కొరత లేదు. ఇక లోకేష్ పెట్టుబడులకు సంబంధించి, కంపెనీలకు సంబంధించి ఆయన ప్రయత్నాలన్నీ ఆయన చేసుకుంటూనే ఉన్నారు. ఇక చంద్రబాబు ఆయన విజన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆయన విజన్ మనకు అర్థం కాదు. ఆయన విజన్ ఆయన ఆలోచిస్తే ఈరోజు దాన్ని ప్రపంచం రేపో ఎల్లుండి అందిపుచ్చుకుంటూ ఉంటుంది. అంత విజన్ అనేది దాదాపు 4 దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఇక ఇందులో కూడా కాస్త కీడు మేలు ఇలాంటివి చూసుకుంటే పాపం చంద్రబాబుకి ఓ పక్కన పార్టీ పరంగా చూసుకుంటే కొంతమంది కొరకరాని కొయ్యలుగా మారిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెవరూ ఎందులోనూ వేలు పెట్టద్దు, ఏ వ్యాపారాల్లోనూ అనవసరంగా తలదూర్చొద్దు, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి పాలసీల్లో మేము చేయాల్సింది మేము చేస్తాం, మీరు మీ నియోజకవర్గాల్లో పనిచేసుకోండి, ఇసుక, మట్టి, లిక్కరు, రేషన్ బియ్యం ఇలా ప్రతి దాంట్లోనూ నాయకత్వం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మందలిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు కొంతమంది మాట వినడం లేదు. అయితే దీనికి కూడా వీళ్ళని కట్టడి చేయడం ఇప్పట్లో కాదు సాధ్యం, ముందు రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటూ చేస్తే చేయండిరా నాయనా, మరి ఇంత అరాచకమా అనే కామెంట్లు వచ్చేలా మాత్రం దయచేసి చేయకండి అంటుంటే అవే కామెంట్లు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. అంటే ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంది. ఇక ప్రతిపక్షమా, మేము మా ఆట ఏదో ఆడుకుంటాం, మమ్మల్ని ఎలాగో అసెంబ్లీలోకి రానివ్వరు, మేమే రాము అనుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ నుంచి ఇబ్బంది లేదు. ఇక కేవలం చంద్రబాబు పని ఏంటంటే పాలసీలు చేయడం, పాలన ఎలా ఉందో చూడడం, అవినీతి అరాచకం లేకుండా చూడడం. కానీ దీంట్లోనే అడ్డుపడేది కేవలం పార్టీ నేతలే అనేది కాస్త ఒక చెణుకులా మాత్రం మిగిలిపోయింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు కాస్త ఫెయిల్ అయ్యారని మాత్రం చెప్పొచ్చు. పైకి వార్నింగ్లు ఇస్తున్నారు మంత్రులకి, నేను పనితీరును చూస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు లిక్కర్ సిండికేట్లుగా మారుతున్నారు, ఇసుక సిండికేట్లుగా మారుతున్నారు, ఇవన్నీ కుదరదు అని వార్నింగ్లు ఇస్తున్నా సరే అందులో ఎంత నిజాయితీ ఉంది, చంద్రబాబు హెచ్చరికల్లో ఎంత నిజాయితీ ఉందన్న ప్రశ్నలు కూడా ఈ మధ్యకాలంలో బాగా వస్తూనే ఉన్నాయి. దీంతో ఒకవైపు చాలా పాజిటివ్,
కని విని ఎరుగని పాజిటివ్. ఎందుకంటే అబద్ధ ప్రచారం చేసే వాళ్ళ తాట తీస్తున్నారు పోలీసులు ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి తప్పుడు ప్రచారం ఈసారి జరగకూడదు, ప్రపంచ స్థాయి రాజధాని మనం నిర్మించుకోవాలి అనేటువంటి ఒక పాయింట్ని తలకెత్తుకొని మంత్రివర్గం పనిచేస్తూ ఉంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యేల వ్యవహారంతో అది నెగిటివ్గా వెళ్ళేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్కి ఏదో వేణుస్వామి జాతకం చెప్పినట్టు కాకుండా ఇంకా పెద్ద ఆయన చెప్పినట్టు గ్రహాలన్నీ ఆయన చుట్టూ కలిసికట్టుగా పనిచేసి ఆయన నీ పన్ను చేసుకో అన్నట్లుగా అనిపిస్తోందండి. ఆయన ఏం చేసినా హైలైట్ అయిపోతుంది. ఏ వ్యూహం ఫాలో అయినా సరే ఆయన్నే విజయం వరిస్తోంది. సనాతన ధర్మం అన్నా, సీజ్ ద షిప్ అన్నా, ఏం చేసినా సరే ఓహో దీంట్లో ఈ ఉన్నాయా, ఇవి బయటకు వచ్చాయా. ఇదివరకు రోజులు ఏమైనా మాట్లాడితే ట్రోల్ చేసేవాళ్ళు, ఇప్పుడు ట్రోల్ చేయడానికి ఏం లేకుండా పోయింది వాళ్ళకి. అయినా సరే ఏదో చేద్దామని ఒక శాడిజాన్ని ప్రదర్శిస్తున్నారు ప్రత్యర్థులు. ఒకప్పుడు చాలా రివర్స్లో ఉండింది ఇదంతా, ఇప్పుడు మాత్రం ఆ రివర్స్ కాస్త స్వింగ్లోకి వెళ్ళిపోయింది. పొత్తు కుదురుకున్నప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా ఏం చేసినా అవే తర్వాత పూలదండలు, అనేక సన్మానాలు అయిపోయాయి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ సక్సెస్ అయ్యాడు, నన్ను సక్సెస్ అయ్యేలా చేస్తున్నాడు అంటూ పక్కన చంద్రబాబు చెప్తుంటే, చంద్రబాబు గారి నాయకత్వంలో నేను పనిచేయడానికి గర్వపడుతున్నాను, ఆయన విజనరీ నాయకత్వం రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ఖచ్చితంగా కావాలి, ఆయన దగ్గర నుంచి నేర్చుకొని నన్ను నేను ఇంకొక సరికొత్త నాయకుడిగా తీర్చిదిద్దుకుంటానంటూ పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ హ్యాపీగా పనిచేసుకుంటున్నారు. మధ్యలోనే సందట్లో సడేమియా అన్నట్టుగా ఇందాక తెలుగుదేశం పార్టీలో కాస్త ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనుకున్నట్టే జనసేనలో కూడా అక్కడక్కడ చిలక్కొట్టులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది నేననే మాట కాదు, రివ్యూ చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే 100కి 100% సక్సెస్ రేట్ తోటి కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. డిప్యూటీ సీఎం అనేది కేవలం అలంకారమే అన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన పనితీరుతో చెప్పు తెగేలా సమాధానాలు చెప్తున్నారు, సూటిగానే మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం చాలా బ్యాలెన్స్గా, అనవసరంగా వాళ్ళ భాషని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ తన స్టైల్లోనే ముందుకెళ్తున్నారు. 2024లో విజయాలు, అభినందనలు కూడా పవన్ కళ్యాణ్ అందుకుంటూనే ఉంటారు అని కూడా చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ మీద బహిరంగ ఆయన ప్రశ్నించిన, రేషన్ మాఫియాని సినిమా స్టైల్లోనే ఇందాక చెప్పినట్టు సీజ్ ద షిప్ అన్న అది ఆయనకే చెల్లింది. సినిమా ఇంత స్ట్రాంగ్గా ఉంటే అంత నచ్చదు కదా మనకి. అందులోనూ ఆంధ్రులు సినిమా పిచ్చోళ్ళు అంటూ ఉంటారు కదా. అంటే మామూలుగా చెప్పుకోవాలంటే విలన్ బలంగా ఉంటేనే హీరో స్ట్రాంగ్గా ఎలివేట్ అవుతాడు. ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ప్రశాంత్ నీల్ లాంటి మేకింగ్, అంటే సలారను లేదంటే అంతకుముందు చూసినటువంటి సినిమాలను వాటిలాగా విలన్ చాలా బలంగా ఉంటాడు, హీరో కూడా అదే రకంగా ఉంటాడు. కానీ విలన్ బలం ఏంటనేది ముందు నుంచి చూస్తూనే ఉంటాం. వాడిని కొట్టాలంటే హీరో ఏ లెవెల్లో ఉండాలి అనేది. సో ఇక్కడ విలన్గా మిగిలిపోయింది మాత్రం జగన్ లాంటి పవర్ఫుల్ మనిషి. సో ఆయన సవాల్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత హీరోలా అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి బాహుబలి ఇమేజ్ వేసుకోండి, అలాగే కనబడ్డాడు. అలాగే సవాల్ చేసినట్లే ఓడించిన తర్వాత హీరోనే, మీరన్నట్టు నేనేదో దత్తపుత్రున్నో ప్యాకేజ్ స్టార్నో కాదు, నేను ప్రజల మనిషిని అని ఖచ్చితంగా నిరూపించుకున్నాడు. కానీ అధికారంలోకి రావడం, అటు జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా వీక్ అయిపోవడంతో పవన్కి అంతకు ముందున్న హైప్ కాస్త లేకుండా పోయిందేమో అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ హడావుడి పర్యటనలు పెట్టుకుంటున్నప్పటికీ కూడా ఒక పక్కన పనితీరు, పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఆయన మొత్తం శాఖలకి సంబంధించి ఏ రకమైనటువంటి పనితీరు కనబరచాలి అన్న దాని మీద క్లారిటీగా వెళ్తూనే, ఇంకో పక్కన సినిమాలు కాస్త వాయిదా పడడంతో ఎలివేషన్ మాత్రం తగ్గిందనే చెప్తున్నారు. కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో, రేషన్ మాఫియా విషయంలో ఈ 2 ఎపిసోడ్లు మాత్రం ఒక బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ లాగా పవన్ కళ్యాణ్కి ఎలివేషన్ ఇచ్చేశాయి. రాజకీయ నాయకుడైనా, డిప్యూటీ సీఎం అయినా, అధికారంలో ఉన్నవాడైనా సరే ప్రజల ఆదరణ పొందడం అనేదే పవన్ స్పెషాలిటీ. వాస్తవానికి జనసేన ఎమ్మెల్యేలు కూడా కొందరు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఇవి పవన్ కళ్యాణ్కి నెగిటివ్ అవ్వాలి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నారో, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నారో, ఆ విధంగానే వీళ్ళని కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని ఆయన అనుకున్నప్పటికీ కూడా ఈ వార్తలు రాగానే అవి కూడా ఎలివేషన్ ఇచ్చేస్తున్నాయి.
ఇదిగో పవన్ కళ్యాణ్ టైంలో కూడా ఆయన కూడా ఇలాగే ఉన్నారు, ఆయన మనుషులు ఇలాగే ఉన్నారు అన్నటువంటిది వచ్చినప్పుడల్లా ఎక్కడికక్కడ ఆయన తాట తీయాల్సిన చోట తీస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు సైలెంట్ అవుతున్నారు. దీనికి తోడు అటు జనసేన ఎమ్మెల్యేలైనా సరే, బీజేపీ ఎమ్మెల్యేలైనా సరే, ఇది కూటమి అని గుర్తుపెట్టుకోండి. నేను కూటమికి ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ కూటమికి ఉప ముఖ్యమంత్రి, పార్టీలకు మేము నాయకులం కాదు ఇప్పుడు అని ఎవరి పనితీరైనా సరే బాగుంది అంటే బాగుంది, లేదు అంటే లేదు అంటూ ఎవరిని స్పేర్ చేయట్లేదు. ప్రతి ఒక్కరికి మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయ్యారు, ఫస్ట్ టైం మినిస్టర్లు అయ్యారు, మీకు లక్కల కలిసి వచ్చింది, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు బాధ్యత అలా ఉంది, మీరు దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చేలాగా నిస్వార్థంగా పనిచేయాలి అంటూ ఎక్కడికక్కడ క్లాస్ పీకుతూనే చక్కటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేలా కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూడా. సో మొత్తానికి ఎంత నెగిటివ్ అవుతుంది అనుకుంటే అంతకు మించి పాజిటివ్గానే వెళ్లాల్సి వస్తుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కాస్త ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు 2024లో. ఇక యువ నాయకుడు, తెలుగుదేశం భావి సారథి అని పిలువబడుతున్నటువంటి నారా లోకేష్ అయితే చాలా విచిత్రంగా ఎలివేట్ అయిపోతున్నారు. ఆయన తెరపైన కనిపించే హీరోలు అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్, కానీ తెర వెనకాల హీరో మాత్రం ఖచ్చితంగా నారా లోకేషే హీరో అని చెప్పుకోక తప్పదు. ఇక 2024లో చూసుకుంటే అలాంటి పవర్సే ఇప్పుడు లోకేష్ చేతికి అందాయి. అంటే 2014-19 మధ్యలో 2 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన పంచాయతీరాజ్కి, ఐటీ శాఖకి ఆ రోజు ఉన్నటువంటి ఎలివేషన్ మాత్రం చాలా డిఫరెంట్ అనుకోవాలి. కానీ ఇప్పుడు యువగళం తర్వాత అంటే చెప్పుకోవాలంటే చాలా క్లియర్గా ఒక మాట చెప్పొచ్చు. తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి లోకేష్ చాలా బేలగా కనిపించి, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, యువగళాన్ని వాయిదా వేసేసాం, ప్రజల్లో తిరుగుతున్నప్పటికీ ఏదో వెలితి కనిపిస్తోంది, ఇప్పుడేమో చూస్తే నాన్న అరెస్ట్ అయిపోయారు, ఇప్పుడు ఏం చేయాలి అని బేలగా కనిపించినటువంటి లోకేష్కి, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి లోకేష్కి నారావారిపల్లి వాళ్ళు అయితే చెప్తున్నారు 40 ఏళ్ల క్రితం చంద్రబాబును చూసినట్టే ఉంది అని. ఆ తండ్రికి ఆ మాత్రం గర్వం వస్తుంది కదా ఇంకా. సో ఇప్పుడు ఇక 2024లో ఆ పవర్స్ లోకేష్ చేతికి అందాయి అనేదానికంటే నేను అంది పుచ్చుకున్నా, నేను గెలుస్తాను అని చెప్పాను, గెలిచాను, నేను సాధిస్తాను అనుకున్నాను, సాధించాను, ఈ అధికారం నాకు నేనై తెచ్చుకున్నది, ఎవరో నాకు ఇచ్చింది కాదు, ఎవరో అన్నట్టుగా వారసత్వంగా వచ్చింది కాదు, ఇది నేను ప్రజల మధ్యలో తిరిగి ప్రజలతో ఉండి సాధించింది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ప్రజలు కూడా అదే అంటున్నారు. ఇక అనధికారికంగా వినబడుతున్నటువంటి మాట ఒకటైతే ఉంది, చీమ చిట్టుక్కుమన్నా సరే అది లోకేష్కి తెలిసి జరగాల్సిందే. సో అంతలాగా అడ్మినిస్ట్రేషన్ మీద కావచ్చు, పార్టీ మీద కావచ్చు, మొత్తం పట్టు పెంచేసుకున్నారు లోకేష్. విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ ఎన్నుండనివ్వండి. గతంలో ఏమేమన్నారు, పప్పు అన్నారు, తుప్పు అన్నారు, మాటలు మాట్లాడటమే రాదు, తెలుగు అసలే రాదన్నారు, అన్నింటినీ ఒక్క దెబ్బతోటి క్లియర్ చేశాడు లోకేష్. ప్రస్తుతం చాలా అంటే చాలా పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. ఇంకా మాట్లాడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువ పవర్స్ లోకేష్కే ఉన్నాయి అన్న దాని మీద చాలామందికి డౌట్ అనేది లేకుండా పోయింది. ఇక ఎందుకు ఇది వచ్చింది ఈ అభిప్రాయం అంటే, మంత్రివర్గ కూర్పుని ఒక్కసారి పరిశీలించాల్సి వస్తుంది. మంత్రివర్గ కూర్పులోనే తనదైనటువంటి మార్కుని నారా లోకేష్ చూపించాడు. పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుని పెట్టి అక్కడా పట్టు నిరూపించుకున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలైనా సరే, టీడీపీ మంత్రులైనా, ఎమ్మెల్యేలని ఎవరైనా సరే లోకేష్ టీం అని మాత్రమే చెప్పాలి. చంద్రబాబు గారి టీం అనేది రిటైర్ అయిపోయిన టీం అనుకుంటే ఇప్పుడు నడుస్తున్నది మొత్తం అంతా లోకేష్ టీమే, ఇదంతా ఆలోచన లోకేష్దే, ఇంకెవరిది కాదు అనేది మాత్రం చాలా స్పష్టం అవుతుంది. ఇక 2019 తర్వాత అధికారం కోల్పోయాక లోకేష్కి నాయకుడిగా ఎదగడానికి ప్రతిపక్ష పాత్రలో మంచి అవకాశం వచ్చింది. అది కొంతవరకు పనిచేసింది. పాదయాత్ర స్పీడ్ అందుకున్న టైంలో ఇందాక అనుకున్నట్టుగా చంద్రబాబు అరెస్ట్తో బ్రేక్ పడడం, బేలగా మిగిలిపోవడం, ఢిల్లీలోనే కూర్చుని లాయర్లతోటి మంతనాలు చేస్తూ ఉండడం, వీటితో లోకేష్ కలవరపడ్డాడు అని చాలామంది చెప్పారు. కానీ లేదు, నివురుగప్పిన నిప్పులాగా నేను ఎలా ఎదగాలనుకుంటున్నానో, నాకు కాలం కూడా అలా కలిసి వచ్చిందేమో అని అన్యాపదేశంగా తన స్నేహితుల దగ్గర కూడా అన్నట్టు ఎక్కడో విన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అక్రమంగా జరిగినప్పటికీ, సెక్షన్లు ఇవన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టినప్పటికీ, కోర్టు దగ్గర ఏం చేసినా ఎలా చేసినా మొత్తానికి 53 రోజుల పాటు పాపం ఆయన బయటికి తీసుకురాలేకపోయారు. కానీ లీడర్గా పార్టీని లీడ్ చేయలేకపోయాడు అనేటువంటి మాట ఎందరన్నా అన్నింటినీ కూడా ఒక్క దెబ్బతోటి మొత్తం బద్దలు కొట్టేసి, లేదు
నా తండ్రిని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, నా పార్టీని ఎలా నడిపించుకోవాలో నాకు తెలుసు, నా కేడర్కి ధైర్యం ఎలా ఇవ్వాలో నాకు తెలుసు అన్న ఆ టైంలో పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యాడు. అగ్నికి ఆజ్యం పోసినట్టు, లేదంటే వాయువు తోడైనట్టు. ఇంకా ఇద్దరు చెలరేగిపోయారు. రాష్ట్రం మొత్తం ఎడా పెడా తిరిగారు. ఢిల్లీలో ఒక పక్కన కార్యక్రమాలు చేస్తూనే మరొక పక్క చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి బెయిల్ తీసుకురావడం కానీ, ఆయన బయటికి తీసుకురావడం కానీ, లోకేష్ ఎంతలా పనిచేశాడో బీజేపీ పెద్దలతోటి పవన్ కళ్యాణ్ కూడా అలాగే పనిచేశారు. సో మొత్తానికి చంద్రబాబు బయటికి వచ్చారు. లోకేష్ పాత్రను ఎక్కడ పవన్ కళ్యాణ్ హైజాక్ చేసేశాడు, ఇంకేముంది అనుకున్న వాళ్ళందరికీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాదు, లోకేష్ మొత్తం అన్ని కూడా హైజాక్ చేసేసాడని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కనుక ఇది వింటే నవ్వుకుంటారేమో. ఇక తెలుగుదేశం పార్టీలో గంట అయ్యన్న వీళ్ళకి కాస్త బ్రేక్ పడితే, రఘురామకృష్ణరాజు గారికి మాత్రం అసలు అసెంబ్లీ టికెట్ దగ్గర నుంచి డిప్యూటీ స్పీకర్ పదవి దాకా పళ్ళెంలో పెట్టి ఇచ్చినట్టయింది. ఇక వంగల్పూడి అయితే జాక్పాట్, హోంమంత్రి అవడమే కాక ఉద్దండులున్న విశాఖను ఏలుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్లకి కూటమి ప్రభుత్వం కలిసి వచ్చింది. ఇక కందుల దుర్గేష్ కూడా అంతే. ఇక బీజేపీలో సత్యకుమార్ది లాటరీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరిది ఇలా ఉంటే పాపం వైసీపీలో ఉన్న వాళ్ళందరిది మాత్రం అంతా రివర్స్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇక 2024 అయితే ఇంకోటి కూడా నిరూపించేసింది, అదే డబ్బుకి అధికారం దాసోహం అని. ఇక వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పినటువంటి వాళ్ళు నేడు చాలా చక్కగా డబ్బులు అందుకుని అలాంటి వారికే పదవులన్నీ అందించేస్తున్నారనే ఆరోపణలు చాలా గట్టిగా ఉన్నాయి. డబ్బు కొడితే చాలు కేసు లేకుండా చేసుకోవచ్చు, ఒకవేళ కేసుందా అరెస్ట్ కాకుండా చూసుకోవచ్చు. ఈ రెండూ ఆపలేకపోయినా కోర్టుకు వెళ్ళి హ్యాపీగా బెయిల్ తెచ్చుకోవచ్చు. అసలు ఇక్కడ పరారీ అనేది కామన్ అయిపోయింది. పోలీసులకు వాళ్ళు దొరికారా, దొరకరా, దొరికినా సరే క్యాష్ కొడతారా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక వైసీపీ నేతల మీద పెట్టిన కేసులు అసలు సరిగ్గా నడపలేకపోతున్నారన్న విమర్శలు, కూటమి ప్రభుత్వం గట్టిగా పనిచేయట్లేదు అన్న ప్రకటనలు కూడా వస్తున్నాయి. ఇక అధికార యంత్రాంగం ఇంకా వైసీపీ గ్రిప్లోనే ఉందని కామెంట్ చేస్తున్నారు, కానీ ఎవరి గ్రిప్పు కాదు మనీ గ్రిప్లోనే ఉంది అని చెప్పుకోవాల్సి వస్తుంది. దీన్ని మార్చలేకపోవడం అటు చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఒక ఘోరమైనటువంటి ఫెయిల్యూర్. అయితే ఇక్కడ లోకేష్ రెడ్ బుక్ గురించి కూడా చెప్పొచ్చు. అంటే కాస్త కామెడీగా అనిపించిన, యువగళంలో రెడ్ బుక్లో ప్రతి ఒక్కళ్ళ పేర్లు రాస్తున్నాం, ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టారో, ఎవరైతే అక్రమంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తల్ని ఇబ్బందుల పాలు చేశారో వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా చట్టపరంగా శిక్షిస్తామని మొదటి నుంచి కూడా బాగా ఎలివేషన్ ఇచ్చి మొత్తం వరల్డ్ వైడ్గా రెడ్ బుక్ అంటే అదిగో నారా లోకేష్ తీసుకొచ్చినటువంటిదే అనేటువంటి ఒక హైప్ని చాలా గట్టిగా ఇచ్చారు. కానీ 164 మ్యాండేట్ తోటి చక్కగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా రెడ్ బుక్లో ఎవరి పేర్లున్నాయో ఏంటో ఎవరికి తెలియకపోయినప్పటికీ అసలు ఆ పుస్తకం అనేది ఉందా లేదంటే లాకర్లో పెట్టొచ్చాడా అనేటువంటి సెటైర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే
రెడ్ బుక్ కవర్ పేజీ మాత్రమే రెడ్ కలరు, లోపలంతా క్లీన్ చిట్టే, అంటే తెల్ల కాగితాలే. అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటిది కూడా ఎంతమంది అరెస్టులు జరుగుతున్నాయి, ఎంతమందికి బెయిళ్ళు వస్తున్నాయి, సోషల్ మీడియాలో జరిగినటువంటి ఆ వ్యక్తిత్వ హననం మాట ఏమిటి, వీటికి సంబంధించి ఎవరేం చెప్పారు, ఇవన్నీ కూడా కేవలం చెప్పుకోవడానికి తప్పించి చేసిందేమీ లేదని అంటున్నారు. అలాగా రెడ్ బుక్ అంత పవర్ఫుల్ కాదు, తెల్ల జెండా ఎగరేసినట్టుగానే ఉంది అని చెప్తున్నారు. ఇక వైసీపీ పరిస్థితి అయితే ఎంత గందరగోళంగా తయారైందంటే అసలు పార్టీ అనేది ఉందా, ఏదో అనగానే నాకు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు, సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఏదైనా సరే ఏమన్నా ఒక పోరాటమా, నేను వస్తున్నా, లేదా అక్కడేదో జరుగుతోంది నేనున్నా, ఇక్కడేదో అయింది నేను వెళ్ళొస్తా, ఇంతే తప్ప క్యాడర్లో బలం నింపాలని కానీ ఇంకోటి కానీ ఏం లేదు. ఇక జమిలీ ఎన్నికల ప్రకటన ఇంకేముంది, 2027లో జమిలీ ఎన్నికలు వచ్చేస్తేనే మళ్ళీ మనమే వచ్చేది. కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే పూర్తిగా కూలిపోయింది. హామీలేవి అమలు కావడం లేదు. అఫ్కోర్స్ వాళ్ళు ఒక్కొక్కటిగా చేస్తున్నా, ఇంకా కొన్నిటిల్లో స్తబ్దత ఉన్నా, పూర్తిగా క్లారిటీ రాకపోయినా, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ప్రవర్తించుకుంటూ ముందుకు వెళ్తున్నా. కేవలం 2 విషయాల్లో ఉంది. ఇసుక విషయంలో, లిక్కర్ విషయంలో కాస్త వ్యతిరేకత గట్టిగానే కనబడుతున్నప్పటికీ మిగతా వాటిల్లో ఎక్కడా వ్యతిరేకత లేదు. 1వ తారీఖు పెన్షన్లు వస్తున్నాయి, 1వ తారీఖు జీతాలు వెళ్తున్నాయి, 1వ తారీఖు పథకాలు అమలవుతున్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ మనకల్లా వినబడనేది ఒకటే మాట, బటన్ నొక్కడం. ఇది పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదిగో నేను బటన్ నొక్కాను, వీళ్ళు బటన్లు నొక్కట్లేదు. సో ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు విమర్శిస్తే అవి పేలుతాయి. కానీ ఇప్పుడు అసలు మనం జనంలోనే లేము, మనం మాట్లాడితే ఏదో ప్యాలెస్లో కూర్చుంటున్నాం, మనం ఖాళీగా ఉన్నాం అన్నప్పుడు మనం ఎగిరెగిరి పడుతున్నాం అంటే అది కామెడీ కాకుండా పోదా. అందుకే మొన్న కామెడీ షోలో కూడా సోదరుడేవాడు అన్నాడు ఏంటంటే, తెలంగాణలో ఎన్నికలైతే ఏపీలో పవర్ కట్ అయింది, 151 స్పీడ్లో తిరిగే ఫ్యాన్ కూడా 11కి పరిమితం అయింది అని. ఇప్పుడు అదే జరుగుతోంది. అందుకే వైసీపీలో ఉన్నటువంటి నేతలంతా జగన్మోహన్ రెడ్డి ప్రెజరు, ఆయన ఆదేశాలు తట్టుకోలేక పార్టీలను మార్చేస్తున్నారు. పదవుల్లో ఉన్నప్పటికీ కూడా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఫ్కోర్స్ ఎమ్మెల్యేలు ఇంకా చేయలేదనుకోండి, ఎమ్మెల్సీలు కూడా పదవి నుంచి దిగిపోతున్నారు, మాకు అవసరం లేదని. అయితే ఇక్కడ కూటమి పార్టీ రాజకీయం చేస్తోంది. చాలా వ్యూహాత్మకంగా వాళ్ళందరినీ అటు జనసేనలోకి పంపించేస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, ఒంగోలు నుంచి బాలినేని అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి చుట్టం కూడా. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు జనసేనలోకి వెళ్ళిపోయారు. 2 ఎంపీలు మాత్రం టీడీపీలోకి వెళ్ళారు. ఇక వైసీపీ ఖాళీ చేయాలన్న ప్లాన్లో టీడీపీ, జనసేన ఉన్నట్టయితే కనబడుతోంది. కానీ వీళ్ళు చక్కగా లేకపోతే మాత్రం మళ్ళీ వైసీపీ లేచినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి రిపోర్ట్. దీనికి మనం కంక్లూజన్ చూసుకుంటే ఈ విధంగా పెద్దలు చెప్పినట్టుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పరంగా 2024 ఏఐ వాడి మారి మల్టిపుల్ కలర్స్ చూపించేసింది. పండుగాడి దెబ్బ కన్నా చాలా గట్టిగా, చాలా అంటే చాలా గట్టిగా ఉండడంతో ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగి అన్ని కలర్స్ కనబడిపోతున్నాయి. మరిక 2025 ఏం చేస్తుందంటారు? నేనైతే వేచి చూస్తున్నా, మీలాగే మీరే చెప్పాలి. తెలంగాణ రాజకీయ రౌండప్ గురించి చెప్పుకోవాలంటే నా స్థాయి సరిపోదు. నిజంగానే అలాగే జరిగింది ఇక్కడ. అంటే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లోనైనా కాస్త మ్యాజిక్లు, లాజిక్లు, ప్రతీకారచలు ఇవన్నీ కనిపించాయి. కానీ ఇక్కడేంటో ఇద్దరిని 2 పొట్టేళ్లు కొట్టుకున్నట్టుగా ఆ ఫైట్ జరిగితే ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి జరిగింది. ముఖ్యంగా పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందంట. ఇది సరిగ్గా తెలంగాణలో 2024 ఎంట్రీకి జస్ట్ ముందు జరిగిపోయిందంటే 2023 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించి. అప్పుడే ఏంటి, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందంట. అలా జరిగింది. యాటిట్యూడ్ మ్యాటర్స్. ఇక్కడ యాటిట్యూడ్ మ్యాటర్స్ ఎలాటని తెలంగాణ ప్రజలు లాగి పెట్టి మరీ ఇచ్చారు. అఫ్కోర్స్ ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయనుకోండి. ఏంటంటే అర్బన్ మరియు రూరల్. ఎందుకు అర్బన్ మరియు రూరల్ అంటున్నాం అంటే, జరిగినటువంటి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి రూరల్ ఏరియా పట్టం గడితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి, బీజేపీకి కొన్ని చోట్ల ప్రజలు అర్బన్ నుంచే అధికారాన్ని కట్టబెట్టారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ మట్టి మశానం కాదురా, మర్యాద ముఖ్యమని మొహం మీద కొట్టి మరీ చెప్పారు. ఇవ్వాల్సిందే మేము ఇస్తున్నాం, మీరు కోరుకున్నది, మీరు అడిగినది మాత్రం కాదు అని పాలేరుని చూసినట్టు బలుపు చూపిస్తే తోలు వలిచేస్తామని తెలంగాణ ప్రజలు గట్టిగానే చెప్పారు. ఇచ్చేది నీది కాదు, అది కూడా ఉద్దర కాదు, నీది కాని సంపద మీద నువ్వే పెత్తనం చేస్తూ అదేదో మా మీద కూడా చూపిస్తాము అంటే
బెత్తం పట్టుకుని కొడతామని చెప్పారు జనం. మరి తెలంగాణ ముఖ చిత్రం 2024లో ఎలా ఉందన్నారు? ఇక 24 పరిస్థితి తీసుకుంటే విధిని కూడా మార్చేసుకున్నాడు. తన నుదుటి రాతని తానే రాసుకున్నాడు. ఎదురొచ్చిన కాలాన్ని ఎడంకాలితో తన్ని గులాబీ మీద గుస్సాయిన జనానికి పూర్తిగా నచ్చేశాడు. హైట్ కాస్త తక్కువైనా ఎగిరి మరీ వార్నింగ్ ఇచ్చే ఆ దూకుడు ప్రజలకి నచ్చేసింది. అందుకే నువ్వు జాలరాబాయ్ మాకు అని సీఎంని చేసేశారు. మరి 2024 ఎక్స్పెక్టేషన్స్కి రేవంత్ రెడ్డి రీచ్ అయ్యాడా లేదా? 2024 రేవంత్ రెడ్డిని తొక్కేసిందా, లేక రేవంత్ రెడ్డి కాలాన్ని తొక్కిపెట్టి ముందుకు వెళ్ళిపోతున్నాడా? పెద్ద గులాబీ బయటికి రానంటోంది, చిన్న గులాబీ రేకులు రాలిపోయేలా ఎగురుతోంది. ఇక గులాబీ ఆడపడుచుని 2024 ఏమో జైలుకే పంపింది. ఎన్నటికీ కోలుకోలేనంత దెబ్బతీసింది. కమలం మాత్రం కాలంతో క్యారమ్స్ ఆడుకుంటూ ఏ ఆట ఆడితే పవర్ దొరుకుతుందో అంటూ వెతుక్కుంటూనే వెళ్ళిపోయింది. తిరుగులేదు అనుకున్నటువంటి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా కూడా మారాక ఇక్కడ ఎదురు దెబ్బ తినేసింది. ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి, అందులో ఒక ఉద్యమ శిఖ ఉంది, ఉద్యమ సెంటిమెంట్ ఉంది. అసలు ఆ ఉద్యమమే ఆ పేరులో ఉంది. కానీ మాకు ఆ ఉద్యమం ఎందుకు అనుకున్నారో, లేదంటే ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్దాం అనుకున్నారో కానీ బీఆర్ఎస్గా అంటే భారత రాష్ట్ర సమితిగా మార్చేసి జాతీయ రాజకీయాలని ఒక ఊపేద్దాం అనుకున్నారు గులాబీ బాస్. కానీ బీఆర్ఎస్గా మారాక ఎంతలా ఎదురు దెబ్బతిందంటే ఊహించని విధంగా, ఊహకి కూడా అందని విధంగా ఎదురు దెబ్బ పడిపోయింది. ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే తర్వాత జరిగిన విషయాలు మరో ఎత్తు. ఎన్నికల్లో కన్నా తర్వాతే ఎక్కువగా బలహీనపడింది గులాబీ పార్టీ. కవిత లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళడం, అది దారుణంగా దెబ్బతీసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఇప్పటికీ హాట్ టాపిక్గా నడుస్తూనే ఉంది. విదేశాల్లో కొందరు, స్వదేశంలో కొందరు, గ్రౌండ్లో కొందరు, అండర్ గ్రౌండ్లో కొందరు, ఎక్కడ ఉన్నారో ఎక్కడ లేరో తెలియకుండా కొందరు, అందులో మాకు ఎటువంటి సంబంధం లేదు అని తప్పించుకున్నటువంటి ఘనులు ఇంకొందరు, దాక్కుని ఇప్పటికీ సదరు సంస్థల్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు మరికొందరు. ఈ లీకులు వీటన్నిటితో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ఇమేజ్, ఎందుకంటే కేటీఆర్కి ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉంది, యూత్కి బాగా కనెక్ట్ అయ్యారు, ఐటీ వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యారు అనేటువంటిది. అలాగే హరీష్ రావుకి అటు రైతుల్లోనూ ఇటు కూలీల్లోనూ మొత్తం బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి జీవుల్లో కూడా హరీష్ రావుకి ఒక మంచి ఇమేజ్ ఉంది. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎప్పుడైతే బయటపడిందో, అందులో ఎవరెవరి లింకులు అయితే ఉన్నాయనేది బయటపడ్డాయో, ఎవరి మీద ఎప్పుడు ఏ విధంగా వీటిటువంటి ప్రయోగం చేశారని తెలిసిందో, ఇంత సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇద్దరి ఇమేజ్ కూడా పూర్తిగా దెబ్బతింది. మరోవైపు కాళేశ్వరం విచారణ పేరుతో కేసీఆర్ తప్పు చేశారనే మాటని పదే పదే రేవంత్ వినిపించగలుగుతున్నారు. అలాగని గులాబీ పార్టీ పని అయిపోయిందిక, బీజేపీ వెనకలేదంటే బీజేపీలోకి అనుకుంటున్న టైంలో కాస్త అనుకోని పరిణామాలు మొదలయ్యాయి. రైతుల్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డికి చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. ఇప్పుడు మేము రుణమాఫీ చేయలేము అని వాళ్ళు చెప్పలేరు, రుణమాఫీ మీరు చేయట్లేదు అని ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్నాయి. లేదు మేము ఇంతవరకు రుణమాఫీ చేశాము, మిగతాది కూడా చేయబోతున్నాము అంటూ వీళ్ళు చెప్పుకోవడం తప్పితే ఈ విమర్శల్ని ఆపేటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరగడం లేదు. ఇక మీరు ఎప్పటికీ రుణమాఫీ చేయలేరు అని గులాబీ నేతలు ఫిక్స్ అయిపోయి సవాళ్లు విసురుతూ ఉంటే, మొన్నేమో ఆగస్టు 15 చేస్తామన్నారు, ఆ నెలలో కంప్లీట్ అన్నారు, ఇక్కడి వరకు వచ్చేసాం. ఆగస్టు నుంచి డిసెంబర్, జనవరి కూడా వచ్చేస్తుంది. మరి ఇప్పటి వరకు అంటే ఆ 2 లక్షల పైచిలకు రుణమాఫీ ఏదైతే ఉందో దానికి ఇంకా లెక్కలు పత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకున్న తర్వాతే, అంటే అనర్హులు ఉన్నారు అని కాంగ్రెస్ చెప్తుంటే ఆ పేరుతో అర్హత ఉన్న వాళ్ళని కట్ చేస్తున్నారు అంటూ ఇక్కడ రాజకీయం చేస్తోంది బీఆర్ఎస్. ఇద్దరు దాంట్లోనూ పాయింట్ ఉంది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అది పూర్తయితే కానీ మనం చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఇది ఒక రకంగా కాంగ్రెస్కి మైనస్ అయితే, మరొక రకంగా బీఆర్ఎస్కి ప్లస్ అయిందనే చెప్పుకోవాలి. అంటే విమర్శ చేయడానికి చాలా స్ట్రాంగ్ పాయింట్ అనేది వాళ్ళకి దొరికింది.
సో కంప్లీట్ చేస్తామని చెప్పుకుంటూ చాలా వరకు చేసినప్పటికీ ఇంకా పెండింగ్లో ఉండడం అనేది ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి డ్యామేజ్. ఇక మరోవైపు రైతు భరోసా అనుకున్న టైంకి ఇవ్వలేకపోవడం అనేది కూడా రేవంత్ రెడ్డికి బాగా ఎఫెక్ట్ పడింది. ఇకపోతే దీని తలకాయ నొప్పి అసలు ఎందుకు తీసుకొచ్చారా అని ప్రజలు అనుకుంటున్నారు. మనం తీసుకొచ్చింది కరెక్టేనా అని ఇంకా కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిగో మీరు తీసుకొచ్చింది కేవలం రాజకీయ కక్షతో మాత్రమే అంటూ బీఆర్ఎస్ బీజేపీ కూడా వాళ్ళ మీద పడిపోతున్నాయి. అదే హెయిల్ హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములు వీటన్నిటినీ కూడా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. సరే, బాగుంది. తీసుకొచ్చినటువంటి దానికి చట్టబద్ధత ఉందా? వచ్చిన వెంటనే దాన్ని పనిచేయించడం కుదురుతుందా? ఐపీఎస్ రంగనాథ్ గారిని పెట్టారు. ఆయనేమో ముక్కుసూటి మనిషి, మంచివాడు. సరే, ఇంకేముంది, తీసుకెళ్ళిపోతాడు ముందుకి, మొత్తం అక్రమార్కుల కొరడా చూపించేస్తాడు వాళ్ళ మీద, అక్రమంగా కట్టినవన్నీ కూడా కూల్చివేతలు అయిపోతాయి అని అనుకుంటే వెళ్ళడమే సినిమా వాళ్ళ మీదకి వెళ్ళారు. ముందుగా నాగార్జున కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళి, అంటే దాని వెనకాల రాజకీయ వ్యవహారం అనేది గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేసింది అన్న వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ వాళ్ళకి తలొగ్గితే నాగార్జున వదిలేశారు అని, మాకు తొలగలేదు కాబట్టి నాగార్జున మేము స్పేర్ చేయాల్సిన అవసరం లేదు అని ఇలా రెండు పార్టీల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బట్ వాస్తవానికైతే అది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. వ్యవసాయ పరిధిలో అటువంటి కమర్షియల్ యాక్టివిటీ చేయకూడదు కాబట్టి దాన్ని కూల్చివేయడం జరిగింది. గతంలో కేసీఆర్ కూలుస్తానని పంపించాడు, మరి ఏం లాలూచి పడ్డాడో అక్కడ తెలియదు అని చెప్పి దాని మీద చెప్పారు. ఇలాగ ఇది మాత్రమే కాకుండా మూసీ సుందరీకరణ అనేటువంటి ఒక పాయింట్ని తీసుకొని దానికి సంబంధించి మూసీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని అక్కడ కూడా ఖాళీ చేయాలని చెప్తుంటే కొన్ని చోట్ల బాబు కాస్త సమయం ఇస్తే మేమే వెళ్తామన్న చోట్ల కొంతమంది అధికారులు కాస్త దూకుడుగా ప్రవర్తించి బుల్డోజర్లని తీసుకెళ్లడం ఇదంతా కూడా చేసేసరికి ప్రజల్లో కాస్త వ్యతిరేకత, కాస్త గట్టిగానే వ్యతిరేకత మొదలవడం ప్రారంభమైంది. సో తర్వాత ఈ ఎఫ్టీఎల్ పరిధి అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, ఈ మొత్తం అన్నిటినీ కూడా హైడ్రా మొత్తం వెబ్సైట్లో పెట్టిస్తూ జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఇగో మీ దీంట్లో ఉంటే కోలడం ఖాయం అని చెప్తూ ఉంటే ప్రజల్లో కూడా కాస్త చైతన్యం పుట్టింది, తెలుసుకోవాలన్న తాపత్రయం పుట్టింది. సరే, ఇక రాజకీయం చేస్తూనే ఉంటారు. గతంలోనూ మూసీ సుందరీకరణ గురించి మాట్లాడారు, ఇప్పుడు మూసీ సుందరీకరణ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సో ప్రభుత్వాల పాలసీలు మంచివే, కానీ వాటిని అమలు చేసేటువంటి ఆ పరిపాలన ఏదైతే ఉందో, ఆచరణ మార్గం ఏదైతే ఉందో దాంట్లోనే పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నారు. మేం చేస్తే మంచి అనుకున్నాం ఆ రోజు, ఇప్పుడు వీళ్ళు చేస్తానంటే చెడు అంటున్నాం అని బీఆర్ఎస్ వాళ్ళ మీద. అప్పుడు దాని మీద విమర్శించారు కదా, మళ్ళీ ఇప్పుడు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు అంటూ కాంగ్రెస్ మీద. ఈ రెండింటి మధ్యలో అంటే రొట్టె కోసం కొట్టుకుంటున్న పిల్లి మధ్య కోతొచ్చి ఎత్తుకుపోయిందని ఇక్కడ బీజేపీ వచ్చింది. మొత్తం ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది తెలంగాణలో నడుస్తోంది. సో ఈ హైడ్రా పైన చాలా పెద్ద కుదుపులు తీసుకొచ్చింది. అటు సామాన్యులకు కానీ సంపన్నులకు కానీ కూడా ఒక్కటే చట్టం అన్నట్లుగా వ్యవహరించడంతో ఎదురు దెబ్బ తగిలిందంటున్నారు. ఇక ఫుల్ యాక్టివ్ అయిపోయింది బీఆర్ఎస్ సోషల్ మీడియా దీని మీద. సామాన్యుల ఆవేదనని చాలా బాగా హైలైట్ చేసింది. ఏడుపులు, పెడబొబ్బలు, చిన్నపిల్లల లాగులు చిరిగిపోవడాలు, బ్యాగులు ఊడిపోవడాలు, పుస్తకాలు తీసుకొనివ్వకపోవడాలు, వీటన్నిటిని వీడియోలు తీసి చక్కగా సోషల్ మీడియాలో పెట్టింది. ఇక్కడ మొదలైంది వ్యతిరేకత. ఇక దీనికి తోడు ఇందాక చెప్పుకున్నటువంటి మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇక్కడి నుంచి బర్లిన్ వెళ్ళి అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళి మంత్రివర్గం వాళ్ళు అక్కడ ఏం జరిగిందో తెలుసుకొచ్చి ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయలు అనేటువంటి పదం ఎవరు తీసుకొచ్చారో తెలియదు, కానీ 1,00,000-1,50,000 కోట్లతోటి సుందరీకరణ కార్యక్రమాలు జరుగుతాయని దాని మీద ఇంకా ఎక్కువగా మొత్తం అంటుకుంది. సో ఇక్కడ పేదలను కూర్చేస్తారా అంటూ పోరాటాలు మొదలైపోయాయి. బీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్ ప్రతి ఒక్కళ్ళు రంగంలో దిగిపోయారు. ఇంకేముంది, మనకి చాలా క్లియర్గా గ్రౌండ్ దొరికేసింది అని. ఇక కాంగ్రెస్ డిఫెన్స్లో పడిపోయింది. ఎంత డిఫెన్స్లో పడిపోయిందంటే మాట్లాడడానికి ఒక్కళ్ళు కూడా రాలేదు బయటికి. ఏ ఒక్క నేత మన బీఆర్కేలో పెట్టినటువంటి డిబేట్స్లో కూడా లేదు, వేరే డిస్కషన్స్లో కూడా రావాలి, మాట్లాడాలి అని పిలుస్తుంటే ఎందుకు స్వామి మాతో మాట్లాడిస్తారు, ఈ విషయాల్లో మాకు అవసరం లేదు అన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. కానీ ఒక దెబ్బ తగిలితే మాత్రం ఏంటి, దెబ్బలు తగిలితే ఆగిపోతామా అనుకుంటూనే మేము వెనక్కి తగ్గేది లేదు అంటూ రేవంత్ రెడ్డి హైడ్రాని కాస్తంత వెనక్కి లాగారు. అయితే మూసీ ప్రక్షాళన మీద నల్గొండ ప్రజల్ని ముందు పెట్టి రివర్స్ గేర్లో వచ్చాడు ఆయన. నల్గొండకి అన్యాయం చేసినట్టే అని మొదలు పెట్టడంతో ఇంకేముంది, మొత్తం తెలంగాణ అంతా కదిలిపోయింది. సో మొత్తం మీద
హైడ్రా, మూసి ఈ రెండింటి వ్యవహారం పూర్తిగా సద్దుమణిగిపోయింది. అయితే వ్యతిరేకత పూర్తిగా ఎక్కడ అయిపోలేదు. ఇక మిగతా అభివృద్ధి సంగతికి వస్తే ఇందాక చెప్పుకున్నాం కేటీఆర్కి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అని. ఆ సాఫ్ట్ కార్నర్కి సంబంధించినప్పుడు ఐటీ రంగాన్ని ముందు పెట్టుకోవాలి. ఇటు ఐటీలో తెలంగాణ వెనకబడిపోయిందా అంటే కేటీఆర్ హయాంలో కంటే కూడా ఇంకా ముందుకు వెళుతోంది అని నిన్నటికి నిన్న కూడా సత్యానాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ ఆయన్ని కలిసి ఐటీ రంగంలో తెలంగాణ వెనకబడలేదు అని చెప్పకనే చెప్పారు రేవంత్ రెడ్డి. హామీల్ని నిలబెట్టుకుంటున్నాం అంటూ ఆయన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలతో చాలా హంగామా చేశారు. అయితే ఆ హంగామా కాస్త వర్కౌట్ అవ్వలేదు, కానీ ప్రజాపాలన అన్న పదం మాత్రం పాపులర్ అయిపోయింది. ప్రజలైతే 2024 కాదు 25 కూడా మేము వెయిట్ చేస్తాము, మీరు ఇచ్చినటువంటి హామీల్ని, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అప్పులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, మీకు ఏమైనా ఇబ్బందులుగా ఉంటే మీరు ఒక పక్కన అభివృద్ధి చేస్తూనే మిగతా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్ళండి అని ప్రజలు చెప్తున్నట్టుగానే అనిపిస్తోంది. సో రేవంత్ రెడ్డికి ఈ విషయంలో మెజారిటీ జనం మేము ఎదురు చూస్తాము అన్నట్టుగానే ఉన్నారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే రేవంత్ రెడ్డి రీచ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ ఇంకా కోలుకుపోవడంతో పాటుగా బీజేపీ చాలా వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉంటుంది, అప్పుడప్పుడు చెణుకులు విసురుతోంది. రేవంత్పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో వీళ్ళు ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు. మరోవైపు 4th సిటీ, మెట్రో కొత్త లైన్లు, కొత్త హైకోర్టు, ఇంకా చెప్పాలంటే ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ స్పీడప్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ 3 జిల్లాల్లో బలపడాలని చూస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అయితే ఇవన్నీ చూసి అయోమయంలో పూర్తిగా పడిపోయింది. ఇక అయిపోయిందనుకునే టైంలో మాకు రుణమాఫీ, రైతు భరోసా విషయాల్లో, హైడ్రా, మూసీ వ్యవహారాల్లో ఎక్కడికక్కడ బీఆర్ఎస్కి ఊపిరి సలపనివ్వకుండా చేశారు ప్రస్తుతానికి. కానీ గతంలో ఇచ్చిన ఊపిరిని ఒక్కొక్కటిగా వెనక్కి లాక్కుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక కేటీఆర్, హరీష్ రావులు ఎంత హడావుడి చేశారో చూస్తాం. లగచర్ల ఘటనల నుంచి నిన్న మొన్నటి జరిగినటువంటి అనేక ఘటనల వరకు కూడా, అల్లు అర్జున్ ఘటన మీద కూడా ఇంకా మాట్లాడితే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవుతారు అనగానే దాని మీద కూడా వచ్చేసేవాళ్ళేమో. ఇలాగా ఆ సోషల్ మీడియా లేదంటే మీడియా వీటికి తప్పితే ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఇక అసెంబ్లీ సంగతి చూసుకున్నట్లయితే కేవలం సోషల్ మీడియాను వాడుకునే బ్రతికేస్తున్నారు తప్ప అసెంబ్లీలోకి వచ్చి మేము ఇది చర్చిద్దాం, ఇది చేద్దాం అన్నటువంటిది ఎక్కడా లేదు. అసలు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ రోజుకి అసెంబ్లీకి రాలేదు. ఆఖరికి మన్మోహన్ సింగ్ గారు చనిపోయినా తెలంగాణ ఇచ్చిన దాని మీద సంతకం పెట్టినటువంటి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయినా దాని మీద సంతాపం తెలపాలి అని చెప్పి సభ ఏర్పాడినా దానికి కనీసం కేసీఆర్ రాలేదంటే మరి ఏమనుకోవాలి. సోషల్ మీడియాను మాత్రం గట్టిగా వాడుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్కి ఎదురు దెబ్బలు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఫార్ములా 1 కేసు కావచ్చు, లేదు అంటే కాళేశ్వరం కేసు కావచ్చు, లేదంటే జన్వాడ ఫామ్ హౌస్ కేసు కావచ్చు, డ్రగ్స్ కేసు కావచ్చు, ఇలా మొత్తం అన్నీ చుట్టుకుంటూనే ఉన్నాయి. కేసులు నమోదయ్యాయి, విచారణ కొలిక్కులు వస్తున్నాయి. ఇక కేసీఆర్ మీద కూడా నమోదు చేయడానికి కేసులు గవర్నర్ సంతకం పెట్టేశారని తెలుస్తోంది. ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా తెలివిగా వర్క్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే కేసులు వస్తాయి, లీకులు వస్తాయి, కానీ ఏం తప్పులు చేశారనేది ఎక్స్పోజ్ చేస్తున్నారు. కానీ జైలుకి పంపడానికి తొందరపడటంలా, ఎందుకంటే జైలుకి పంపిస్తే సానుభూతి వచ్చేస్తుంది. బయట చెప్తున్నటువంటిది ఏముంది, జైలుకి వెళ్తే సీఎం అయిపోతారు, ఇదేదో ఒక స్వామిలో చెప్పారులేండి, ఆ రకంగానే వీళ్ళు చేస్తున్నట్టుగా ఉంది. ఏదేమైనప్పటికీ రాజకీయంగా గులాబీ దళం మాత్రం చాలా వీక్ అయిపోయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు జంప్ కొట్టేశారు, ఇంకొందరు జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేది స్పష్టమవుతోంది. అందులోనూ బీజేపీతో అండర్స్టాండింగ్ కూడా వెళ్ళిపోయారు. వచ్చే ఎన్నికల టైంకి పొత్తు కూడా పెట్టేసుకోవాలని ప్లాన్ కూడా చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటిది. ఇక బీజేపీ ఉందా లేదా అన్నట్టుగా ఉంది అనుకున్న వాళ్ళకి మొన్న 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు గెలిచేసుకొని మేము కూడా రేసులో ఉన్నానరా మహాశైలారా, వచ్చే ఎన్నికలకి ఏకంగా అధికారంలోకే మేము వచ్చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా 2023లోనే అధికారంలోకి వచ్చేస్తామన్నారు, కానీ 2024లో కూడా కాస్త సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు మాత్రమే ఇంకా ముందుకెళ్తున్నారు. కాకపోతే రేవంత్ ఇక్కడ కేటీఆర్ తోటి, హరీష్ రావుతో లాలుచి అని కాదు, ఇద్దరితో లడాయి పడుతూ ఉండడంతో ఇంకో పక్కన ఆయనకు ఉన్నటువంటి పనులు వీటి మీద ఉన్నప్పుడు ఇటు వాళ్ళ మీద ఇటు వీళ్ళ మీద ఇద్దరి మీద కూడా బురజల్లేటువంటి కార్యక్రమం, వాళ్ళ మీద పోరాటం చేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ బీజేపీ కూడా చేస్తోంది. మొత్తానికి తెలంగాణ పౌర సమాజానికి చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే 2024లో తెలంగాణలో ప్రజలకు కాస్త నెత్తి బొప్పిగట్టినటువంటి మాట వాస్తవం. అలాగే ప్రభుత్వానికి వాస్తవం తెలిసి రావడం కూడా నిజమైంది. మరి 2025లో ఏమాత్రం ఒక్క అడుగు తడబడినా
ఇప్పటిదాకా పెంచుకున్నటువంటి ఇమేజ్ పూర్తి స్థాయిలో కూల్తుండడంలో ఎటువంటి సందేహం లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటిది. సో మొత్తానికి 25లో ఎవరు నిలుస్తారంటారు? రేవంత్ అసాధారణ రీతిలో పరిపాలన అందించి ముందుకు వెళ్ళిపోతారా? లేదు మేము ఉన్ననరా భయ్ అంటూ కేటీఆర్ పరిగెత్తుకుంటూ వస్తారా? లేదు మీ ఇద్దరిని కాదు అసలు మేము కూటమిని వేసుకొని మేము వస్తామంటూ బీజేపీ తెలంగాణలో ఏమైనా చేస్తుందా? వేచి చూడాల్సిందే. ఇది 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి 2024వ సంవత్సరం యొక్క రివ్యూ రిపోర్ట్. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కూడా ఎన్నికల్లో చెప్పడం కాదు, ముందు కూడా చెప్తూ ఉండండి. కాస్త చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.